భగవద్గీత సనాతన ధర్మంలోని భారతీయ గ్రంథాల్లోనే కాదు, ప్రపంచ గ్రంథాల్లోనే మకుటంగా వెలిగిపోయే గ్రంథం. 18 పర్వాల మహాభారతానికి కిరీటం లాంటి 18 భాగాల గీత. 7 అక్షౌహిణీల సైన్యంతో పాండవులు 11 అక్షౌహిణీల సైన్యంతో ఉన్న కౌరవుల్ని ఎదుర్కొన్నారు. దేవాదిదేవుడు శ్రీకృష్ణుడే ఉన్న శత్రుపక్షంలోని సైన్యం పెద్దది. మనిషి దేవుణ్ణి నమ్ముతాడు తప్ప తన మాట వినడన్నదానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముండాలి? అన్నిటికంటే గొప్పది నేను అన్న పిచ్చి. పాండవ పక్షంలో ఆ మాటికొస్తే ఏ పక్షానికైనా జగదేక వీరుడు అర్జునుడి మీదనే కళ్ళన్ని. భీష్మ పితామహుని మాటల్లో చెప్పాలంటే అలాంటి వాడింతకు ముందు లేడు, ఇక పుట్టడు. యుద్ధంలో వేదం లాంటివాడు. అలాంటి అర్జునునికి శ్రీకృష్ణుడి తోడు. బావ, ఇష్టసఖుడు, చెలికాడు, గురువు, దైవం అన్నీ. నరుడికి నారాయణుడికి ఎలాంటి సంబంధం ఉండాలో, మనిషికి దేవుడికి ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలో వీళ్ళిద్దరినీ చూసే మానవాళి నేర్చుకోవాలి. బోల్డు మంది మహావీరులు ఒక పక్క, నేనొక్కడే ఒక పక్క అన్నా కూడా యుద్ధం చెయ్యను అన్న యాదవ సింహాన్ని రథసారథ్యం చేయమని పార్థుడు కోరాడు. అంత ప్రేమ చూపిన బావకి భక్తుడికి మొదటి కానుకగా ఇక నుండి నేను పార్థసారథినై ప్రసిద్ధుణ్ణవుతానన్నాడు. భక్తుడి పేరుతో పిలువబడే భగవంతుడయ్యాడు నా కృష్ణుడు. భగవద్గీత మొదట్లోనే అసలు గీత బోధించటానికి కారణం చెప్పకుండా చెప్తారు. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కురుక్షేత్ర యుద్ధమంతా కళ్ళు లేని ధృతరాష్ట్రుడి దృష్టిలో సంజయుడు చెప్పినట్లు జరిగింది. తన చేతగాని తనం వల్ల, తన లోపల అత్యంత తెలివిగా దాచిన కపటము కుళ్ళు వల్ల తనకి సింహాసనాన్నిచ్చి గౌరవించిన తమ్ముడి కొడుకులని ఎదగనీయకుండా అంతం చేద్దామన్న ఆశ. నీచుడైన తన కొడుకుని సుయోధనుని మెప్పిద్దామన్న ప్రయాస. మనందరిలో ఉంటాడా గుడ్డిరాజు. కళ్ళెదుట తప్పు కనబడినా మనది కాని పని అన్నట్లు మౌనంగా తప్పించుకుంటాడు. మనతో మంచిగా ఉంటే చాలని, మనకి మంచి పేరుంటే మేలని ముసుగులేసుకుని తిరుగుతాడు. లోపలొకదాన్ని పెట్టుకుని పైకి మాత్రం మంచి కోసమే నిలబడినట్లు నటిస్తాడు. రాజయ్యుండి సర్వం తన మాట మీద నడుస్తూ కూడా యుద్ధాన్ని ఆపకుండా ఇంత ఘోరానికి పరోక్షంగా అతిపెద్ద కారణమైన ధృతరాష్ట్రుడికి ఇదిగో నీ వైఫల్యానికి మూల్యం అని వ్యాసుడిచ్చిన వరమే ఆ దివ్యదృష్టి. సంజయుడు కురుక్షేత్రాన్ని వర్ణించే అవకాశం. ధర్మక్షేత్రం అని తెలిసిన కురుక్షేత్రంలో మావాళ్ళు, మేము పరాయిగా చూసే మా శత్రువులు పాండవులు ఏం చేస్తున్నారని ఆతృతగా అడిగిన ప్రశ్నతో మొదలైంది భగవద్గీత. కౌరవపక్షంలో దుర్యోధనుడు భీష్ముణ్ణి ప్రధాన సైన్యాధిపతిగా చేసి అంతే గౌరవాన్ని విలువని పొందిన గురువు ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. సంజయోవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఆచార్య, అదిగో మీరు మీ ప్రాణానికే సంకటమని తెలిసి తెలిసి అన్ని విద్యలు నేర్పిన దృష్టద్యుమ్నుడి నాయకత్వంలో నిలిచి ఉన్న పాండవ సైన్యాన్ని చూడండి. పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. పాముకు పాలు పోస్తే పలకరింపులు విషంతోనే ఉంటాయి మరి. దెప్పిపొడుపు. గురువు ద్రోణుణ్ణి కర్తవ్యాన్ని మరువద్దని, ఆయన వల్లే అటు సైన్యం అంత బలంగా ఉందని చెప్పకుండా చెప్పే విశ్వాసం లేని శిష్యుడు దుర్యోధనుడు. ఎన్ని చేసినా, ఎంత విధేయతతో ఉన్నా తన స్వార్థం తప్ప మరేమీ ఎరుగని పాలకుల మధ్య బ్రతికేటప్పుడు తామరాకుపై నీటి బొట్టులా ఉండాలి తప్ప తప్పని తిప్పలు ఎత్తుకోరాదు. భీష్మద్రోణులే తలుచుకుంటే సృష్టి మొత్తం ఏకవైనా ఎదిరింపడం కష్టం. భీష్ముడు క్షత్రియుడు, ద్రోణుడు బ్రాహ్మణుడు. ఒక క్షత్రియుడు రాజ్యపాలనలో ఉండి ఎన్నో మోసాలని, వంచనలని, రాజకీయాలని చూసి మనసు గట్టిపడిపోయి ఉంటాడు. ఈ దుర్యోధనుని మాటలు దాన్ని చీల్చి లోపలికి పోలేవు. మహాభారతం ఆదిపర్వం మొదట్లో ఉదంకుడికి పౌష్య మహారాజుకి మధ్య వివాదంలో ఒక అద్భుతమైన శ్లోకం దీని గురించే మాట్లాడుతుంది. నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యమ్ము జగన్నుత విప్రలయందు
నిక్కము ఈ రెండును రాజులయందు విపరీతం. గావున విప్రుండోపు నోపండతిశాంతుండయ్యు నరపాలుండు శాపము గ్రమ్మరింపగన్. ఒక రాజు లేక క్షత్రియుడు లేక పాలకుడు ఇవాల్టి పరిభాషలో మేనేజర్లు బాసులు అనుకున్నా కూడా పైకి చాలా ప్రేమగా మాట్లాడతారు. మాట్లాడాలి, కానీ లోపల అలాంటి ప్రేమ ఉండదు. నిర్ణయాలని ఉద్దేశాలని కత్తితో కోసిన తెగనంత బలంగా వజ్ర సమానంగా ఉంటాయి. కానీ ఒక బ్రాహ్మణుడికి, ఒక స్వచ్ఛమైన మనసుతో ఉండగలిగే మనస్తత్వం ఉన్నవాడికి ముందు కోపం వచ్చి మాట విసురుతుంది, కానీ వెంటనే కరిగిపోతుంది. ఎందుకంటే లోపల వెన్నపూస. మీరు గమనిస్తే సాధారణంగా మేనేజింగ్లో లేకుండా పని మీదనే, శాస్త్రం మీదనే ఆసక్తి ఉన్నవారు, జ్ఞానం బాగా పొందినవారు, వీళ్ళందరికీ కోపం త్వరగా వస్తుంది. అదొక ప్యాకేజ్ అనుకోండి. వృత్తిరీత్యా, స్వభావరీత్యా ఉండే పరిస్థితి. నిజానికి అవే వర్ణాలు, అంటే మనిషి రంగులు. కాబట్టి భీష్ముణ్ణి మభ్యపెట్టేది లేదు. ద్రోణుణ్ణి పెట్టచ్చు, ఎందుకంటే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉన్న బ్రాహ్మణుడు. పొగడ్తలకి పొంగిపోయి అడిగినవన్నీ ఇచ్చేసే స్వచ్ఛమైన నిర్మలమైన మనసు కల అమాయకుడు. అది కూడా దుర్యోధనుడి మాటకారితనం మామూలు తెలివి కాదు కదా. ఇవాల్టి సైకలాజికల్ టర్మ్స్లో వాడొక కోవర్ట్ నార్సిసిస్ట్. కాబట్టి చాలా గొప్ప తెలివి ఉన్నవాడు. దృష్టద్యుమ్నుడు తనని చంపటానికి పుట్టాడని తెలిసిన ద్రోణుడు విద్య నేర్పాడు. ఇవాళ రణభూమిపై పాండవ పక్షాన సర్వసైన్యాధ్యక్షుడై తనే ఉన్నాడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుద్ధి యుయుద్ధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. మహాధనుర్ధరులై పోరాట పటిమ పొంగే యోధులై భీమార్జునులు, సాత్యకి, విరాటరాజు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, కుంతిభోజుడు, సుభద్రాతనయుడు అభిమన్యుడు మరియు ద్రౌపదీపుత్రులు 5 ఉపపాండవుల్ని చూడండి. తతః శంఖాశ్చ భేర్యశ్చ అణవాన ఖగోముఖాః సహసైవాభ్యహన్యంత న శబ్దస్తుము లోభవత్. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగిన ప్రశ్నకి సమాధానంగా మావారు పాండవులు అన్నాడు కదా. అందుకు ముందు తనవారు దుర్యోధనాదులు ఏం చేస్తున్నారో చెప్పాడు. అప్పుడు పాండవ పక్షం వైపు పరిస్థితి చెప్పాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. చెడుకున్న బలం మంచికుండదు, చెడుకున్న ఉత్సాహం మంచికి రాదు, మంచికున్న అనుమానాలు ఇబ్బందులు చెడుకుండవు. అందుకే చెడు బలంగా కనిపిస్తుంది, మంచి బలహీనంగా ఉంటుంది. స్వార్థంతో ధర్మం తప్పి దూకిన దుర్యోధనుడు తనను నమ్మి వచ్చిన సైన్యానికి ధైర్యాన్నిస్తూ భీష్ముణ్ణి చూపాడు. ఆయన వెనుకున్న వీరులని చూపాడు. తాతగారు భీష్ముడు ఓటమిరగని మహావీరుడు. అలాంటి వాడి రక్షణలో ఉన్న అంతులేని మన బలం ముందు భీముడి రక్షణలో ఉన్న ఆ పాండవ బలం పరిమితం అన్నాడు. తన ప్రధాన శత్రువు భీముణ్ణి తలుచుకుని యుద్ధంలో అతన్ని చంపే అవకాశం త్వరలో ఉందని తొడగొట్టి మరీ సేనల్ని ఉత్సాహపరిచాడు. ధృతరాష్ట్రుడు వింటున్నాడు. కౌరవ సైన్యం దుర్యోధనుడిని వెన్నంటి భీష్ముడి నాయకత్వంలో శంఖాలని పూరిస్తూ యుద్ధానికి సిద్ధపడేసరికి భూమి ఆకాశం ఏకమయ్యే ఘోష, దుమ్మురేగి దిక్కులన్నీ వ్యాపించాయి. ఆ పరాగం పాండవ సైన్యాన్ని కమ్మేసే లోపలే యుద్ధప్రళయం మొదలయ్యే ముందు నెలకొన్న నిశ్శబ్దంలో శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహకం, 4 తెల్లటి గుర్రాల అడుగులు పిడుగులు పడుతూ రథచక్రాల అలజడితో భూమి కంపిస్తూ పగ్గాలు పట్టిన పరమాత్మ కళ్ళు మెరుస్తూ గాంధీవధారి సవ్యసాచి కిరీటి బిరుదాంకితుడు అర్జునుడొచ్చాడు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దధౌ మహాశంఖం భీమకర్మా వృకోదర. ధర్మం కోసం కర్తవ్యాన్ని చేసే నరుడు దేవదత్తాన్ని, నడిచే దారిలో విడువక కాచే నారాయణుడు పాంచజన్యాన్ని, భయమెరుగని బాహువుల భీముడు పౌండ్రకాన్ని,
జనలేని కీర్తికి రాజు యుధిష్ఠిరుడు అనంత విజయాన్ని, సుఘోష మణిపుష్పకాలని కవల సింహాలు నకుల సహదేవులు పూజించగా ఆ పాండవ పక్షం ఒక్కసారి ఉర్రుతలూగింది. బాల్యం నుండి ఓపిక పట్టి పట్టి తప్పులని కాచి తలవంచి ఎంతకి తెగించినా అంతకంతా ఊరుకున్న పాండవుల ఓర్పుకి ద్రౌపదీ వస్త్రాపహరణంతో కట్టలు తెగింది. 13 ఏళ్ల పందం పూర్తి కాగానే కూడా ధర్మాన్ని పట్టి మా వాటా మాకివ్వమని అడిగితే సూదిమొనపాటి జాగా ఇవ్వనన్న ఒంటితీట తీర్చటానికి శ్రీకృష్ణుడి రాయబారంలో సమరశంఖాన్ని పూరించారు. జీవితంలో మౌనంగా కూర్చుని ధర్మాన్ని దాటకుండా కర్తవ్యం చేసేవారు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. వేళ్లంచుల్లో మిగిలుంటారు. సమాజంలో జరిగే అన్యాయానికి ఓర్చుకోవటం మాత్రమే చేతనైన వాళ్ళందరూ. ఒకనాడు మతం మారకుంటే ఆడవారిని అనుభవించి మగవాళ్ళని తల్లు వంచి చంపేసిన మొగలాయిలు ముస్లిం పాలకులు. నేడు స్వదేశంలో కులమని మతమని డబ్బు కోసం కక్కుర్తిపడి అడ్డమైన దారులు తొక్కి బతకటమే గగనమైపోయే దీనస్థితికి సమాజంలో మంచిని తెచ్చిన శక్తులన్నిటికీ ప్రతీక కౌరవసేన. తప్పు చేసేది ఒకడు, దుర్యోధనుడు. అది ఆపగలిగే అధికారం ఉండి సొంత అసూయ వల్ల స్వార్థం వల్ల ఆపనివాడు గుడ్డిరాజు, ధృతరాష్ట్రుడు. మంచి చెడు తెలిసి తమ ధర్మాలకి కట్టుబడి నోరు మెదపక ఉన్నవారు భీష్మద్రోణులు. నాతో మంచిగా ఉన్నాడని, నాకు మంచి చేశాడని వాడేం చేసినా సమర్థించిన బలహీన మనస్తత్వంతో కొన్నిసార్లు ఆ నీచుడి కన్నా నీచానికి దిగేవాడు కర్ణుడు. వావి వరసలు చూడకుండా బలముందని నచ్చింది చేసే దుశ్శాసనుడు. వీళ్లే ఉన్నారు సమాజం నిండా. వీళ్ళందరికీ ఎదురు నిలబడిన వాడు అర్జునుడు. పాండవ సైన్యానికే కాదు, ధర్మం పట్టిన మానవులందరికీ ప్రతీక. అందుకే అతని రథాన్ని పరమాత్మ కాపు కాశాడు. అలాంటి అర్జునుడు ఇరు సేనల మధ్య చేరి మొత్తం చూడాలని కోరితే శ్రీకృష్ణుడు రథాన్ని అక్కడ చేర్చాడు. తర్వాత ఏమైంది? భగవద్గీత పుట్టుక ఎలా జరిగింది? నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.